ప్రొడక్షన్ మెథడ్. ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి, ప్రొడక్షన్ మెథడ్. మరి ఇక్కడ ప్రొడక్షన్ మెథడ్ అవుట్పుట్ మెథడ్ అంటున్నాం. దీన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం, దీన్ని ఉత్పాదక పద్ధతి అంటాం, దీన్ని విలువ ఆధార పద్ధతి అంటాం, విలువ జోడించిన పద్ధతి అంటాం, విలువ కూర్పు పద్ధతి అంటాం. మరి విలువ జోడించిన పద్ధతి అన్నా, విలువ కూర్పు పద్ధతి అన్నా, ఉత్పత్తి మదింపు పద్ధతి అన్నా, ఉత్పాదక పద్ధతి అన్నా, జాబితా పద్ధతి అన్నా, పరిశ్రమ ఆధార పద్ధతి అన్నా ఒకటే. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి అవుట్పుట్ మెథడ్. ఈ పద్ధతిని ఉపయోగించిన ఆర్థికవేత్త సైమన్ కుజ్నెట్స్. సైమన్ కుజ్నెట్స్ అనే ఆర్థికవేత్త ఈ పద్ధతిని ఉపయోగించటం జరిగింది. మరి సైమన్ కుజ్నెట్స్ అనే ఆర్థికవేత్త ఈ పద్ధతిని వాడిండని చెప్తున్నాం. ఈ పద్ధతికి ఫార్ములా NI ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ P. Q ఇంటూ P ఈ పద్ధతికి ఫార్ములా. Q అంటే క్వాంటిటీ, P అంటే ప్రైస్. మరి Q అంటే క్వాంటిటీ, P అంటే ప్రైస్ అంటున్నాం. క్వాంటిటీని అంటే వస్తువును ధర చేత గుణిస్తే మనకు జాతీయ ఆదాయం వస్తుంది. అంటే జాతీయ ఆదాయం రావాలంటే, నేషనల్ ఇన్కమ్ రావాలంటే, జాతీయ ఆదాయం రావాలంటే ఇక్కడ వస్తువు ఇంటూ ధర. అంటే వస్తువును ధర చేత ఎచ్చవేయాలి, వస్తువును ధర చేత గుణిస్తే మనకి ఏమొస్తుందంటే జాతీయ ఆదాయం వస్తుంది. Q ఇంటూ P. Q ఇంటూ P అంటే వాస్తవానికి జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉత్పత్తి మదింపు పద్ధతి అనేది ఉపయోగపడుతుందన్నాం. దీన్ని విలువాధార పద్ధతి, విలువ జోడింపు పద్ధతి, విలువ చేకూరిత పద్ధతి, పరిశ్రమ పద్ధతి, ఇన్ని రకాల మెథడ్స్ మనం చెప్పుకున్నాం. అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలకు, అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలకు మార్కెట్ ధరల చేత విలువ గట్టి జాతీయ ఆదాయాన్ని నిర్ధారిస్తారు. అంటే ఇప్పుడు ఈ పద్ధతికి ఫార్ములా NI ఈజ్ ఈక్వల్ టు Q1 P1 Q2 P2 ప్లస్ Q3 P3 QN PN. NI ఈజ్ ఈక్వల్ Q1 P1 Q2 P2 P3 P3 QN PN. Q అంటే వస్తువు, P అంటే ధర. Q1 అంటే Q1 వస్తువు, P1 అంటే P1 ధర. అంటే ఏ వస్తువును ఆ వస్తువు ధర చేత ఎచ్చవేసి వచ్చిన ప్రతిఫలాన్ని కూడితే మనకు జాతీయ ఆదాయం వస్తుంది. మనకు నేషనల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. Q1 P1 Q2 P2 P3 P3 అన్నాం. ఇక్కడ జనరల్ గా మనం పరిగణలోకి తీసుకుంటే, ఇక్కడ మనం అధ్యయనం చేస్తే ఇక్కడ చూడండి Q1 P1 అంటే ఇప్పుడు వరి అనుకోండి, వరి ధర ఇక్కడ 100 క్వింటాలు పండింది, 1 క్వింటా 2000 అనుకోండి, 2 లక్షల రూపాయలు వరి యొక్క వాల్యూ. గోధుమ 200 క్వింటాలు పండింది, 3000 అనుకోండి, ఇక్కడ 6 లక్షల రూపాయలు.
మిరప ఒక 100 క్వింటాలు పండింది, కింటా 10,000 రూపాయలు అనుకోండి, 100 ఇంటూ 10,000 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు. మరి ఇప్పుడు జనరల్ గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే, ఏ వస్తువును ఆ వస్తువు ధర చేత, మరి ఏ వస్తువును ఆ వస్తువు ధర చేత ఏం చేయాలి? గుణించాలి. గుణించగా వచ్చిన దాన్ని ఇలా 2, 6, 8, 10 అంటే ఇక్కడ 18 లక్షలు. ఇది జాతీయ ఆదాయం, ఇది జాతీయ ఆదాయం, ఇది జాతీయ ఆదాయం. అందుకే Q1, P1, Q2, P2, Q3, P3, Qn, Pn అంటే నెంబర్ ఆఫ్ వస్తువులు, నెంబర్ ఆఫ్ వస్తువుల ధర. ఇక్కడ మనకు 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలను మార్కెట్ ధరల చేత విలువగట్టి జాతీయ ఆదాయాన్ని నిర్ధారిస్తారు, జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తారు. మరి ఈ పద్ధతికే అనేక రకాల పేర్లు ఉన్నాయని చెప్పినాం. ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటానికి NNPFC అనే ఒక కాన్సెప్ట్ తోడ్పడుతుంది. NNPFC అంటే C+I+G+X-M+R-P plus S minus IT minus D. ఇది NNPFC యొక్క ఫార్ములా. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఏ భావన సహాయపడుతుంది అంటాడు. విచ్ కాన్సెప్ట్ యూస్ఫుల్ టు ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ప్రొడక్షన్ మెథడ్. చూడండి, అంటే అప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం అనే భావన తోడ్పడుతుంది. మరి ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం అనే భావన తోడ్పడుతుంది. అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి. మరి ఇప్పుడు దీనికి ఫార్ములా C+I+G+X-M+R-P+S-IT-D. C అంటే కన్జంప్షన్, వినియోగము. I అంటే ఇన్వెస్ట్మెంట్, స్థూల దేశీయ పెట్టుబడి. G అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయము. X అంటే ఎక్స్పోర్ట్స్, M అంటే ఇంపోర్ట్స్. R అంటే రిసీవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, P అంటే పేమెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. S అంటే సబ్సిడీస్, IT అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, D అంటే డిప్రిషియేషన్. ఇవి ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటాం. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం అంటాం. మరి ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయం అంటాం. వాస్తవానికి దీన్ని కనుక్కోవాలంటే
వాస్తవానికి జీవీఏ కనుక్కోవాలి. జీవీఏ కనుక్కోవాలి. జీవీఏ కనుక్కోవాలంటే జీవీఓ నుండి జీవీఐ తీసేయాలి. గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఐ. జీవీఓ అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్, జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ ఇన్పుట్. ఇక్కడ గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రాస్ వాల్యూ output minus gross value input. అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి గ్రాస్ వాల్యూ ఇన్పుట్ తీసేయాలి. గ్రాస్ వాల్యూ యాడెడ్ కావాలంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి గ్రాస్ వాల్యూ ఇన్పుట్ తీసేయాలి. అంటే కలపబడిన స్థూల విలువ రావాలంటే ఉత్పత్తి విలువ నుండి ఉత్పాదకాల విలువ తీసేయాలి. ఇది ఉత్పత్తి విలువ. ఉత్పాదకాల విలువ. ఉత్పాదకాల విలువ. చూడండి, ఇది ఉత్పత్తి విలువ, ఇది ఉత్పాదకాల విలువ. అంటే ఉత్పత్తి విలువ నుండి ఉత్పాదకాల విలువను తీసేస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ గ్రాస్ వాల్యూ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ గ్రాస్ వాల్యూ యాడెడ్. అంటే ఇప్పుడు దీన్ని ఉత్పత్తి అంటాం. దీన్ని తయారు చేయాలంటే ఉత్పత్తి కారకాలు కావాలి, ఉత్పాదకాలు కావాలి. ఉత్పాదకాలు అంటే ఏంటి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం. ఈ నాలుగిటిని మనం ఉత్పాదకాలు అంటాం. అంటే ఉత్పాదకాలు ఉంటేనే ఉత్పత్తి ఉంటుంది. అవుట్పుట్ అంటే ఇన్పుట్ ఉంటే అవుట్పుట్ ఉంటుంది. ఉత్పత్తి కారకాలను ఇన్పుట్స్ అంటాం, ఉత్పత్తిని అవుట్పుట్ అంటాం. మరి ఈ ఉత్పత్తి నుండి ఉత్పాదకాల విలువను తీసేస్తే గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది వస్తుంది. మరి ఈ జీవీఏ మరి వాస్తవానికి జీవీఏ నుండి సిఎఫ్సి తీసేస్తే ఎన్విఏ వస్తుంది. ఎన్విఏ అంటే వాస్తవానికి గ్రాస్ వాల్యూ యాడెడ్ నుండి కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీసేయాలి. అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ నుండి కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీసేస్తే నెట్ వాల్యూ యాడెడ్ వస్తుంది. నెట్ వాల్యూ యాడెడ్ ఎన్విఏ రావాలి. నెట్ వాల్యూ యాడెడ్ రావాలి. గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. మరి గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ తీసేస్తే నెట్ వాల్యూ యాడెడ్ వస్తుంది. ఎన్విఏ వస్తుంది. మరి ఈ ఎన్విఏనే ఎన్విఏఎంపి అంటారు. ఎన్విఏఎంపికి ఐటీ కలిపి సబ్సిడీ తీసేస్తే ఎన్విఏఎఫ్సి వస్తుంది. అంటే ఎన్విఏఎంపి మార్కెట్ ప్రైస్ ఇన్ నెట్ వాల్యూ యాడెడ్. మార్కెట్ ప్రైస్ ఇన్ నెట్ వాల్యూ యాడెడ్. ఈ మార్కెట్ ప్రైస్ ఇన్ నెట్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ధరలో కలపబడిన నికర విలువకు ఐటీ అంటే పరోక్ష పన్నులు కూడి సబ్సిడీలు తీసేస్తే ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఎన్విఏ వస్తుంది. ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ఎన్విఏ నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. మరి ఇప్పుడు ఈ ఎన్విఏఎఫ్సినే మనం ఏమంటామంటే ఎన్విఏఎఫ్సినే
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి అంటారు. మరి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి అంటారు. ఎన్విఏఎఫ్సినే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి అంటారు. ఈ ఎన్విఏఎఫ్సికి ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ కూడితే ఎన్ఎన్పిఎఫ్సి వస్తుంది. మరి ఇక్కడ ఎన్విఏఎఫ్సికి నెట్ వాల్యూ యాడెడ్ ఫ్యాక్టర్ కాస్ట్ కి నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ కూడితే మనకు ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ వస్తుంది. ఎన్ఎన్పిఎఫ్సి వస్తుంది. మరి ఇప్పుడు జనరల్ గా మనం చూస్తే ఇది అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయమును లెక్కించడానికి ఎన్ఎన్పిఎఫ్సి తోడ్పడుతుంది. ఎన్ఎన్పిఎఫ్సి సహాయపడుతుంది. తోడ్పడుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. మరి ఇక్కడ మనకు ఈ పద్ధతి ఎక్కడ వాడతారు? ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఉత్పత్తి మదింపు పద్ధతిని ఎక్కడ వాడతారంటే ఒకటి వ్యవసాయం, రెండు అడవులు, మూడు మత్స్య సంపద, నాలుగు గనులు, పశు పోషణ, నమోదైన పరిశ్రమలు, రిజిస్టర్ ఇండస్ట్రీస్, నమోదు అయిన పరిశ్రమలు, ప్లస్ ఇక్కడ పట్టణ ప్రాంతంలో నిర్మాణ రంగం అంటే వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ. మరి వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు, నమోదైన పరిశ్రమలు, పట్టణ ప్రాంతంలో నిర్మాణ రంగం. మరి ఇక్కడ అగ్రికల్చర్, ఫారెస్ట్ అండ్ ఫిషరీస్ అండ్ క్వారీస్, రిజిస్టర్ ఇండస్ట్రీస్, అర్బన్ ఏరియాస్ లో కన్స్ట్రక్షన్ సెక్టార్. ఈ రంగాల్లో మనకు ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతారు, ప్రొడక్షన్ మెథడ్ వాడతారు. మరి వ్యవసాయం, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు, నమోదైన పరిశ్రమలు, పట్టణ ప్రాంతంలో
నిర్మాణ రంగంలో వాడే పద్ధతే ఉత్పత్తి మదింపు పద్ధతి. మరి ఉత్పత్తి మదింపు పద్ధతి అంటారు. కాబట్టి ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయమును లెక్కించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటిదంటే, నెంబర్ 1, ఒకటి తీసుకోవాల్సిన జాగ్రత్త, పూర్తిగా తయారైన వస్తువులు మాత్రమే తీసుకోవాలి అని అర్థం. పూర్తిగా తయారైన వస్తువులు మాత్రమే తీసుకోవాలి అంటే అంతిమ వస్తువులను తీసుకోకూడదు, మాధ్యమిక వస్తువులను తీసుకోకూడదు. అంటే ఇక్కడ చూడండి, అంతిమ వస్తువులను తీసుకోవాలి అని అర్థం. అక్కడ పూర్తిగా తయారైన వస్తువులను మాత్రమే తీసుకోవాలంటే అక్కడ అంతిమ వస్తువులను మాత్రమే తీసుకోవాలి, మాధ్యమిక వస్తువులను తీసుకోకూడదు, ఏ వస్తువు విలువను 2 సార్లు లెక్కించకూడదు అని అర్థం. అది మొదటి జాగ్రత్త. రెండవ జాగ్రత్త, ధరల పెరుగుదల. ధరల పెరుగుదల ప్రభావం లేకుండా చూడాలి. ధరల పెరుగుదల ప్రభావం లేకుండా చూడాలి. అంటే ధరల పెరుగుదల ప్రభావం లేకుండా చూడాలంటే ఇక్కడ అర్థము, ధరల పెరుగుదల ప్రభావం లేకుండా చూడాలి అని అంటే అర్థం ఇక్కడ స్థిర ధరల్లో మాత్రమే జాతీయ ఆదాయం లెక్కించాలి. ఓన్లీ స్థిర ధరల్లో మాత్రమే, స్థిర ధరల్లో మాత్రమే జాతీయ ఆదాయం లెక్కించాలి అని అర్థం అంటారు. మరి స్థిర ధరల్లో మాత్రమే జాతీయ ఆదాయం లెక్కించాలి అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఒకవేళ ప్రస్తుత ధరల్లో లెక్కించినప్పటికీ ప్రస్తుత ధరలలో లెక్కించినప్పటికీ ప్రైస్ డిఫ్లెక్టర్ సహకారంతో ప్రైస్ డిఫ్లెక్టర్ సహకారంతో స్థిర ధరల్లోకి మార్చాలి. ఒకవేళ మనం ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం లెక్కించాలి, ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం లెక్కించినప్పటికీ మనకు ప్రైస్ డిఫ్లెక్టర్ సహకారంతో స్థిర ధరల్లోకి మార్చాలి. అంటే ఇక్కడ ప్రైస్ డిఫ్లెక్టర్ అంటే ప్రస్తుత ధరలు బై ఆధార సంవత్సర ధర. అంటే ప్రస్తుత ధరలను ఆధార సంవత్సర ధరల చేత ఏం చేయాలంటే భాగించాలి. అంటే ప్రస్తుత ధరలను ఆధార సంవత్సర ధరల చేత భాగిస్తే ప్రైస్ డిఫ్లెక్టర్ వస్తుంది.
మరి ఆ విధంగా అంటే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం లెక్కించినప్పటికీ ప్రైస్ డిఫ్లెక్టర్ సహకారంతో ఆధార సంవత్సర ధరల్లో జాతీయ ఆదాయం మార్చినప్పుడు మనకు జాతీయ ఆదాయం కరెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి అది రెండోది, సొంత వినియోగాన్ని కూడా తీసుకోవాలి. అంటే మార్కెట్లోకి రాని సొంత వినియోగాన్ని కూడా తీసుకున్నట్లయితే జాతీయ ఆదాయం కరెక్ట్గా వస్తుంది. అది మూడోది. నాలుగోది, సొంత ఇంటి యజమాని సేవలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి సొంత ఇంటి యజమాని సేవలను కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకు జాతీయ ఆదాయం కరెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన సొంత ఇంటి యజమాని సేవలు కనుక మనం తీసుకోకపోతే జాతీయ ఆదాయం తప్పు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ 4 జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 4 జాగ్రత్తలు తీసుకుంటే మనకు కరెక్ట్గా మనకు జాతీయ ఆదాయం అనేది కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పద్ధతి అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏంటి, మనకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏంటి అని అంటారు. మరి ఎదురయ్యే సమస్యలు ఏంటి అని అన్నప్పుడు ఒకటి, ఇక్కడ ఇన్వెంటరీలోని పెరుగుదలను కూడా జాతీయ ఆదాయాన్ని కలపాలి. మరి ఇన్వెంటరీలోని పెరుగుదలను కూడా జాతీయ ఆదాయాన్ని కలపాలి, కానీ ఇన్వెంటరీలోని పెరుగుదలను జాతీయ ఆదాయాన్ని కలపడం సాధ్యం కాదు. ఇక్కడ ఇన్వెంటరీలోని పెరుగుదలను జాతీయ ఆదాయాన్ని కలపాలి, కానీ ధరల్లో మార్పుల వల్ల ఇన్వెంటరీలోని పెరుగుదలను జాతీయ ఆదాయాన్ని కలపడం సాధ్యం కాదు. మరి ఇన్వెంటరీలోని పెరుగుదలను జాతీయ ఆదాయంలో కలపాలి, కానీ ధరల్లో వచ్చే హెచ్చు తగ్గుల వల్ల ఇన్వెంటరీలోని పెరుగుదలను జాతీయ ఆదాయాన్ని కలపడం కష్టసాధ్యం. ఇది మొదటి సమస్య. రెండో సమస్యను మనం పరిగణలోకి తీసుకుంటే సొంత వినియోగాన్ని కూడా తీసుకోవాలి. అంటే మార్కెట్లోకి రాని సొంత వినియోగాన్ని కూడా తీసుకోవాలి. అంటే సొంత వినియోగం, సెల్ఫ్ కన్జంప్షన్. సొంత వినియోగం తీసుకోవాలి. మరి సొంత వినియోగాన్ని తీసుకోవాలి అని చెప్తున్నాం. జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే సొంత వినియోగాన్ని తీసుకోవటం సాధ్యం కాదు. సొంత వినియోగం అంటే మార్కెట్లోకి రాని దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయటం కష్టసాధ్యము. ఇది రెండవ సమస్య. అంటే ఉత్పత్తి అయిందంతా జాతీయ ఆదాయంలో కలిస్తే జాతీయ ఆదాయం పెరుగుతుంది, జాతీయ ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. కానీ ప్రతి ఉత్పత్తి అయిందంతా మార్కెట్లోకి రాదు. కొంత ఇంటి వద్దనే సొంత వినియోగం చేస్తారు. మరి ఆ వినియోగం చేసింది జాతీయ ఆదాయ లెక్కలోకి రావట్లేదు. అప్పుడు జాతీయ ఆదాయం తప్పొచ్చే అవకాశం ఉంది. చూడండి, అది రెండో సమస్య. మూడో సమస్య, మరి ఇక్కడ విద్య, రవాణా మీద చేసే ఖర్చు
విద్య రవాణా మీద చేసే ఖర్చు, ఇది అంతిమ ఖర్చ, ఇది ప్రాథమిక ఖర్చ, ఇది ప్రాథమిక ఖర్చ, అంతిమ ఖర్చ, మాధ్యమిక ఖర్చ, అంచనా వేయటం కష్టసాధ్యము. విద్య రవాణా, విద్య మీద రవాణా మీద చేసే ఖర్చు అది ప్రాథమిక ఖర్చ, మాధ్యమిక ఖర్చ, అంతిమ ఖర్చ అనేది ఎస్టిమేషన్ వేయటం కష్టసాధ్యం. కాబట్టి ఇక్కడ కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ఒక సమస్య అనేది ప్రధానంగా ఎదురవుతుంది. ఇది ఒక సమస్య. మరి ఇప్పుడు మరొక సమస్యను మనం తీసుకుంటే, ఉత్పత్తి ధరల్లో లెక్కించాలా, టోకో ధరల్లో లెక్కించాలా, చిల్లర ధరల్లో లెక్కించాలా జాతీయాలు? చూడండి, ఉత్పత్తి ధరల్లో లెక్కించాలా జాతీయాలు, టోకో ధరల్లో లెక్కించాలా జాతీయాలు, చిల్లర ధరల్లో లెక్కించాలా? అసలు జాతీయది ఏ ధరల్లో లెక్కించాలి? మరి ఇప్పుడు ఉత్పత్తి ధరల్లో లెక్కించాలా, టోకో ధరల్లో లెక్కించాలా, చిల్లర ధరల్లో లెక్కించాలా అనేది ఒక సమస్యగా ఉంది. మరి ఇక్కడ మెయిన్గా మనం పరిగణలోకి తీసుకుంటే, మరి వాస్తవానికి కంపెనీ దగ్గర ఉత్పత్తి అయిన దాన్ని ఏమంటామంటే ఉత్పత్తి ధర అంటాం. కంపెనీ ధరను ఉత్పత్తి ధర అంటాం. తర్వాత కంపెనీ నుంచి హోల్సేల్కి వస్తుంది, హోల్సేల్ నుంచి రిటైల్కి వస్తుంది, రిటైల్ నుంచి కన్జ్యూమర్కి వస్తుంది. అంటే కంపెనీ, హోల్సేల్, రిటైల్ అండ్ కన్జ్యూమర్. కంపెనీ, హోల్సేల్, రిటైల్ అండ్ కన్జ్యూమర్. అంటే ఈ ధరల్లో జాతీయ ఆదాయం లెక్కించాలా, ఈ ధరల్లో జాతీయ ఆదాయం లెక్కించాలా, ఈ ధరల్లో జాతీయ ఆదాయం లెక్కించాలా, ఈ ధరల్లో జాతీయ ఆదాయం లెక్కించాలి. మరి ఏ ధరల్లో జాతీయ ఆదాయం లెక్కించాలనేది ఇక్కడ ప్రధానంగా ఎదురయ్యే సమస్య. చూడండి, మరి ఇది ఒక సమస్యగా మనకు పరిగణించబడుతుంది. ఇంకా మనం చూస్తే ధరల పెరుగుదల ప్రభావం లేకుండా చూడాలి, ధరల పెరుగుదల ప్రభావం లేకుండా చూడాలి, కానీ చూడటం కష్టసాధ్యం. మరి ధరల పెరుగుదల ప్రభావం లేకుండా చూడాలి, కానీ చూడటం కష్టసాధ్యము అని చెప్తుంది. ఇది ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఎదురయ్యే సమస్య, ప్రధానంగా మనకు ఎదురవుతున్న సమస్య. మరొక సమస్యను మనం పరిగణలోకి తీసుకుంటే, మరొక సమస్యను మనం స్టడీ చేస్తే, ఇక్కడ ఏది ప్రాథమిక వస్తువు, ఏది మాధ్యమిక వస్తువు, ఏది అంతిమ వస్తువో చెప్పటం కష్టసాధ్యం. చూడండి, ఏది ప్రాథమిక వస్తువు, ఏది మాధ్యమిక వస్తువు, ఏది అంతిమ వస్తువో చెప్పడం కష్టసాధ్యం. అంటే ఎగ్జాంపుల్, మనలాంటి దేశాలు ఇప్పుడు పంచదార ఉంది, అది ప్రాథమిక వస్తువా మాధ్యమిక వస్తువా చెప్పడం కష్టసాధ్యం. టీలో కానీ, కాఫీలో కానీ, పాయసంలో కానీ, స్వీట్లలో కానీ పంచదారను వాడితే అది మాధ్యమిక వస్తువు. డైరెక్ట్ గా పంచదారను కన్జంప్షన్ చేస్తే అది అంతిమ వస్తువు. మరి పాలు అంతిమ వస్తువా మాధ్యమిక వస్తువు చెప్పడం కష్టసాధ్యం. గోధుమ పిండి ఏ వస్తువు? గోధుమ పిండి అనేది
ఇల్లాలుకు అంతిమ వస్తువు. మరి ఇల్లాలుకు గోధుమ పిండి అంతిమ వస్తువు అయితే ఓటర్లకు మాధ్యమిక వస్తువు. అందుకే మనలాంటి దేశాల్లో ఏది ప్రాథమిక వస్తువు, ఏది మాధ్యమిక వస్తువు, ఏది అంతిమ వస్తువో చెప్పడం కష్టసాధ్యం. కాబట్టి ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు అనేక సమస్యలు మనకు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మనకు జాతీయ ఆదాయం లెక్కించడానికి 3 పద్ధతులు ఉన్నాయని చెప్తున్నాం. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి గురించి మనం పూర్తిగా చదివాం. ఒక్కసారి ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉపయోగించిన ఆర్థికవేత్త సైమన్ కుజ్నెట్స్ ఈ పద్ధతిని పరిశ్రమ పద్ధతి, జాబితా పద్ధతి, విలువాధార పద్ధతి అంటాం. 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలను మార్కెట్ ధరల చేత విలువగట్టి జాతీయ ఆదాయం నిర్ధారిస్తారు. ఈ పద్ధతిని వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు, నమోదైన పరిశ్రమలు, పట్టణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో వాడతారు. మరి ఈ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటానికి మనకు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అనే భావన తోడ్పడుతుంది. ఇది మనం షార్ట్ కట్ లో ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇలా అడిగాను, ఏమడిగానంటే క్వశ్చన్ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఈ పద్ధతి సాయపడుతుంది. ఈ భావన సాయపడుతుంది, తోడ్పడుతుంది. అన్నప్పుడు అక్కడ ఎన్ఎన్పిఎఫ్సి ఒకటి ఇచ్చాడు, ఎన్డిపిఎఫ్సి రెండోది ఇచ్చాడు, మరి జిఎన్పిఎఫ్సి మూడోది ఇచ్చాడు, జిడిపిఎఫ్సి నాలుగోది ఇచ్చాడు. అంటే మనకు ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయమును అంచనా వేసేటప్పుడు ఈ భావన సహాయపడుతుంది, ఈ భావన తోడ్పడుతుంది. అంటే ఎన్ఎన్పిఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనే భావన తోడ్పడుతుంది. అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అనే కాన్సెప్ట్ మనకు తోడ్పడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జాతీయ ఆదాయం లెక్కించడానికి మనకు 3 పద్ధతులు ఉన్నాయి. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఆదాయాల మదింపు పద్ధతి, నెక్స్ట్ మనకు వ్యయాల మదింపు పద్ధతి అనేది మనం నేర్చుకోవాలి.